వెల్కమ్ టు అమ్మ వంట అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే ములక్కాడ బజ్జీ కర్రీ అండి. ఇది యాక్చువల్గా మీరు అసలు ఈ శనగపిండితోటి ములక్కాడ కూర అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు. బట్ కానీ చాలా చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. సో దీనికి ఫస్ట్ కొంచెం వాటర్ పెట్టుకునండి. ములక్కాడలో జస్ట్ కొంచెం అనమాట. దీని బాయిలింగ్ ప్రాసెస్సే చాలా ఇదనమాట. కొంచెం జాగ్రత్తగా బాయిల్ చేసుకోవాలి. అంటే బాగా ఉడికిపోకూడదండి. ఇలా అంటే కనుక పేస్ట్ అయిపోయేలాగా ఉండకూడదు. జస్ట్ ఇలాగా మనం ఇలా అంటే జస్ట్ ఇలా గోరు నాటు పడితే సరిపోతుందనమాట. ఎక్కువ కుక్ అయితే కనుక విడిపోతుందండి ములక్కాడ. కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం బాయిల్ చేసుకోవాలి. ములక్కాడలు ఉడికిపోయేలోపు బజ్జీల పిండి కలుపుకోవాలి కదండి. సో దానికోసం ఇక్కడ గ్రేవీ కింద ఇంకా ఉల్లిపాయలు కానీ ఏమీ ఉండవు కాబట్టి కొంచెం శనగపిండి ఎక్కువగానే తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసరికి కాశ్మీరీ కారం, అదే మీరు వాడేటటువంటి కారం ఏదైనా. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. సో ఇది ఏంటి అంటే మనకి స్పైసెస్ దేనికన్నా ఇలా కవర్స్ వస్తాయి కదా. ఇప్పుడు ఒకవేళ రూమ్స్లో ఉన్న వాళ్ళు మీ దగ్గర రోలు కానీ మిక్సీ కానీ లేనప్పుడు ఇలా వచ్చినటువంటి కవర్స్లో వెల్లుల్లిపాయలు వేసి చితక్కొట్టేసుకున్నా కానీ సేమ్ మనకు మిక్సీలో వచ్చినట్టు వచ్చేస్తాయండి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. సో ఇవి వేసేసి అంటే ఆల్రెడీ సాల్ట్ కూడా వేసేసానండి ఇందులో. ఇవి వేసి బజ్జీ పిండిలాగా కలుపుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ అవ్వకూడదు, అలాగని వాటర్ తక్కువ అవ్వకూడదు. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. దీనికి ములక్కాళ్ళు ఉంటే సరిపోతుందండి. ఈ శనగపిండి అవి ఇంట్లోనే ఉంటాయి కదా. ఇలా రావాలండి. బజ్జీ పిండి అంటే బజ్జీ పిండిలాగే కలుపుకోవాలి. సో మనకి ఇందులో శనగపిండిలో కనుక కన్సిస్టెన్సీ తేడా వస్తే కనుక మన కర్రీ డ్యామేజ్ అయిపోతుందండి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. సో ఇలాగండి, ఇది కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ములక్కాళ్ళు దీనికి. ఇదిగోండి ఇలా అనగానే జస్ట్ ఇలా ఇలా అనమాట. జస్ట్ ఒక కుడుకు రానిచ్చేయాలన్నమాట, అంతే. కట్టేసుకోవాలండి. ఇంకా నీళ్ళు తీసేసుకోవాలి. సో ఇక్కడ మనకి మీకు వార్చుకునేది ఉంటే ఓకే. రూమ్స్లో ఉన్న వాళ్ళు కొమ్మని లేదు అనుకుంటే ఇలా మన వడియాలకి వాటికి వాడతాం కదండి, పూరీలకి అది. సో దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. సో ఇక్కడ మనం పెట్టింది లెర్నర్స్ కోసం కదండి. ఏ వస్తువు ఎలా వాడుకోవచ్చు అనేది నా ఎక్స్పీరియన్స్ తోటి చూపిస్తున్నానండి, తెలిసిన వాళ్ళ గురించి మాత్రం కాదు. సో ఇలాగా వాటర్ లేకుండా తీసేసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడయ్యాక ఈ ములక్కాళ్ళు అందులో వేసుకోవాలండి. నూనె కొంచెం కాగాలి, కాకుండా వేసాను. ఇది ములక్కాడ బజ్జీ కూర ఏంటి అని చెప్పేసి మాత్రం అనుకోకండి, చాలా టేస్టీగా ఉంటుందండి. లైట్గా కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలండి. అంటే ఈ ములక్కాళ్ళకి సరిపడగా. ఇది కొంచెం అటువైపు ఇటువైపు కొంచెం వాత పడినట్టు కింద అవ్వాలన్నమాట అండి. అప్పుడు శనగపిండి ఇందులో కలిపేసుకోవాలి. మనము గ్రేవీ అంటే ఇంకేం ఉండదు కదా. సో శనగపిండి ఎక్కువ కావాలన్నమాట. ఎక్కువ మంది ఉంటే శనగపిండి ఎక్కువ కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం బజ్జీస్ అంటే కనుక మనకు ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, శనగపిండి కూడా పడుతుంది కదా. కానీ చాలా మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఈ స్టేజ్లో ఇంకా శనగపిండి కలిపేసుకోవాలి. ఇక్కడ శనగపిండి కన్సిస్టెన్సీ మాత్రం తీసుకోండి. సో శనగపిండి ఇలా వేసేసుకుని ఇలా జాగ్రత్తగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ నూనెలో పడి అది నెమ్మదిగా వేగిపోతుంది అనమాట. ఎక్కువ ప్రెజర్ ఇవ్వకూడదు, లేకపోతే ఏంటంటే ములక్కాళ్ళు చితికిపోతాయి. ములక్కాళ్ళు కనుక చితికిపోతే ఏంటంటే ప్రాబ్లమ్, ఇది ములక్కాడ పీచు కింద ఉంటుంది కదండి. ఆ పీచు పంటికి తగిలి చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఏగేంత వరకు కొంచెం టైం తీసుకుంటుంది. అది జాగ్రత్తగా కలుపుకుంటూ రావాలన్నమాట. అన్ని సైడ్స్ జాగ్రత్తగా కలుపుకోవాలి. కింద పైన జాగ్రత్తగా కలుపుకుంటూ రావాలన్నమాట. సో ఏంటంటే ములక్కాడని ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఇలా కింద మీద ఇలా కలుపుకోవాలి. సో కాసేపటికి ఏమవుతుందంటే మనం వేసిన ఆయిల్ అంతా శనగపిండి పట్టేసుకుంటుంది. అది బాగా వేగిపోయిన తర్వాత పొడి పొడిలాడుతూ వచ్చేస్తుందండి.
ఒకవేళ మీరు ములక్కాడ ఉడికించాము ఆ నీళ్ళలోకి వెళ్ళిపోతుంది సారం అనుకుంటే, ఆ ఉడికించిన నీళ్ళతోటే ఈ చల్లారాక శనగపిండి కలుపుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ సిమ్లోనూ కాదు, అలాగని చెప్పి మరీ హై ఫ్లేమ్లోనూ కాదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఓన్లీ శనగపిండి మాత్రమే, దానికి మాత్రమే వేడి తగిలేలాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో అప్పుడు నెమ్మదిగా పొడిపొళ్ళాడిపోతూ వచ్చేస్తుంది. కొత్తగా వంట చేసే వాళ్ళకి కొమ్ముని ములక్కాళ్ళను కనుక టచ్ చేస్తే చితుకుపోతాయేమో అన్న భయం ఉన్న వాళ్ళు జస్ట్ నేను చూపించాను చూడండి, ఆ స్టేజ్లో అటువైపు ఇటువైపు కొంచెం వాతలు పడేంత వరకు వేగించుకున్నాక తీసేయండి. ములక్కాళ్ళు తీసేసి శనగపిండి ఒకటి వేగించుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ 2 కలిపేసి ఒక 2 మినిట్స్ ఉంచండి. పోనీ అలాగైనా చేసుకోవచ్చు. జాగ్రత్తగా కలుపుకోగలిగితే ఇలా 2 కలిపేసుకోవచ్చండి. ఒకవేళ లేదు అనుకున్నప్పుడు అలా కూడా చేయొచ్చు. ఇది ఫైనల్ అవుట్పుట్ అండి. ఇంకా మొత్తం పొడిపొళ్ళాడిపోతూ వచ్చేసింది కదండి, చూసారా? ఇలా అనమాట, ఇలా పొడిపొళ్ళాడుతూ వచ్చేసింది. సో ఇంక కట్టేసుకుంటామే. సో ములక్కాళ్ళు కనుక ఇదిగోండి, ఇంకా ప్యాన్కి అంటుకుంటలేదు చూసారు, ఫ్రీగా అయిపోయింది శనగపిండి. ఇలాగా మీరు అలా ఎప్పుడవుతుందంటే ఓన్లీ నేను చెప్పిన కన్సిస్టెన్సీలో బజ్జీల పిండిలాగా శనగపిండి కలుపుకుంటేనేనండి. సో ఇంత జాగ్రత్తగా కలుపుతున్నా ఒకటి ఓపెన్ అయిపోయింది, అంటే కిందది కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా, అది ఇంకా అంటే దీన్ని ఇంకా చెత్త కొట్టకూడదు అనమాట. ఇలా ఓపెన్ అయిపోయినా పర్వాలేదు, కానీ ఇంకా దాన్ని ఇంకా చెత్త కొట్టేస్తే కనుక ఇది పీచు కింద వచ్చేస్తుంది, తినడానికి బాగోదు అనమాట. సో అంతే అండి. సో ఎంకరేజ్ అవ్వ ఛానల్ అమ్మ వంట.